టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలదల సద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలముభయధాం భక్తనం రాం భవానీం శ్రీ విభ్యాం శాంతమూర్తిం సకల సురనతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఇంద్రకిలాద్రి. ఈ వారం మనకి ఈ గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. కుంభరాశిలో రాహువు, శని వక్రించి మీనరాశి, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి, ఆ తర్వాత బుధుడొక్కడే వృశ్చిక రాశి, రవి శుక్ర కుజులు ముగ్గురు కలిసి ధనుస్సు రాశి. ఈ విధంగా ఈ యొక్క రాశుల్లో ఉన్నారు. దాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో, ఏ విధమైన ఫలితాలు ఇస్తారో చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని వక్రించి ఉన్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వారికి అందరికీ మనకి ఆదాయాలు బాగా పెరిగిపోయినాయి. ఎంతవరకు కూడా అమ్మడవడం లేదని నేను చాలా బాధపడుతూ ఉండేవారు. ఇప్పుడు సక్సెస్ రేట్లోకి వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే వ్యాపారాలు కూడా అన్ని రకాల వ్యాపారాలు, చిన్న చితక వ్యాపారాల దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. కిరాణా వ్యాపారము, హోటలు, బట్టల షాపులు ఇవన్నీ కూడా చాలా చక్కగా మీరు నిర్వహిస్తారు. అలాగే బాత్రూముల శౌచాలయాల దగ్గర నుంచి మరి జీవికే షాపింగ్ మాల్స్ వరకు కూడా అంత పెద్ద స్థాయిలో బిజినెస్లు అనేటటువంటివి మీరు చేయగలుగుతారు. ఎయిర్పోర్టులో మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా. ఆ విధంగా ఈ యొక్క రాశి వారందరికీ కూడా భార్యాభర్తల మధ్య పెద్దగా ఫైటింగ్ లేనప్పటికీ కూడా చిన్నగా మనస్తాపాలు అనేటటువంటివి ఉన్నాయి. అలాగే సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అటువంటివి ఉన్నప్పటికీ కూడా ఈ సప్తమ గురుడు బ్రహ్మాండంగా దాన్ని కంట్రోల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మాత్రము వ్యాపారాల్లోనే మంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళకి అన్నీ కూడా ట్యాక్స్లు అవన్నీ కట్టకుండా వీళ్ళు ముందుకు వెళ్ళాలని చూడడము, ఇలా అంత రాబడి అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుందన్నమాట. బిల్డర్లు బ్రహ్మాండంగా స్థలాలు అమ్ముతారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ ఇవన్నీ అమ్ముతారు. మీడియా రంగంలో ఉన్న జర్నలిస్టులు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుస్సు రాశి వారికి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని నువ్వు చేసుకోవాలా. ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.